భక్త మహాశయులందరికీ కూడా మనవి, ఈరోజు నవరాత్రుల్లో లలితాదేవి అలంకారం అమ్మవారి తాలూకా 9 రూపాల్లో ఈరోజు లలితాదేవి అలంకారం. ఈ లలితాదేవి లాలిత్యేన ఇది లలితః అనడం వలన అమ్మవారు శాంతస్వరూపిణిగా ఈ 9 రోజుల్లో ఉగ్రరూపంలో అమ్మవారు ఉంటుందని ప్రతీతి. రాక్షసులను చంపడానికని మహిషాసురమర్దినిగా, అలాగే లక్ష్మీ, పార్వతీ, సరస్వతి 3 రూపాలు మెయిన్ రూపాలు అయితే, ఆ 3 రూపాలు నవదుర్గలుగా అవతరించినట్లయితే ఈరోజు శాంతస్వరూపిణైనటువంటి లలితాదేవికి విజయవాడలో లలితాదేవిగా అలంకారం జరుగుతుంది. అందువలన మన దేవాలయం కూడా ఆ విజయవాడలో ఏదైతే చేస్తున్నారో అదేవిధంగా మనం కూడా లలితాదేవిగా ఈరోజు మనం అమ్మవారిని అలంకారం చేయడం జరిగింది. ఈ లలితాదేవి అలంకారం శాంతస్వరూపిణి అనమాట. ఈ శాంతస్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజిస్తే మన మనస్సు కూడా కల్మషాలన్నీ కూడా పోయి శాంత స్వభావాలుగా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ లలితాదేవి రూపంలో ఈరోజు విజయవాడలో పూజిస్తారు. అందువలన విజయవాడని ఫాలో అవ్వడం వలన మనం కూడా ఈరోజు లలితా అమ్మవారినిగా అలంకారం చేయడం జరిగింది.